హాయ్ హలో అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను చాలా ఈజీగా అయిపోయి ఇంట్లో తయారు చేసుకుని దిబ్బ రొట్టె చేస్తున్నానండి. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు, అందుకే షేర్ చేసుకుంటున్నానండి. ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి, దోస పిండి మిగిలింది. దాంట్లోని కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు కావాలంటే ఇంకా మనం మిగతా క్యారెట్ అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, నా దగ్గర లేదు. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్‌లో కొంచెం వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలండి. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు చూడండి ఒకసారి మీరే, మంచిగా హోల్స్ అయి పడి చక్కగా ఉడుకుతుంది కదా! దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా దాని మీద మూత పెట్టకండి. పైన క్రిస్పీనెస్ పోతుంది. పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ అందరికీ తెలిసిన రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.